హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మకర రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మకర రాశి వాళ్ళు ఎర్త్ ఎనర్జీ. వీళ్ళు చాలా వర్కహాలిక్ పర్సన్స్ అనమాట. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు బిజినెస్ లైన్లో బాగా ఉంటారు. అండ్ వీళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అన్ని శాస్త్రాల్లో తెలుసుకొని ఉంటారు. మకర రాశి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ఆగస్ట్ మంత్లో, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంది, మదర్ హెల్త్, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా హెల్త్ అండ్ ఫాదర్ హెల్త్, వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. మకర రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, మీ హెల్త్ చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి. మీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా మీకు ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళొచ్చు, జాలీగా విందు వినోదాల్లో పాల్గొంటారు, గెట్ టుగెదర్స్లో పాల్గొంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు మకర రాశి వాళ్ళు. మీ హెల్త్ చాలా బాగుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఫారెన్ వెళ్ళేదానికి వాళ్ళకి వీసా దొరకవచ్చు. మీ మదర్ రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు. అంటే కొందరు మీ దగ్గరకు వస్తామా వద్దా అలాగనమాట. ఏదో ఒక రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు మీ మదర్. అండ్ మీ కిడ్స్ లైఫ్లో ఏదో ఒక అదృష్టం, అంటే వాళ్ళు కోరుకున్న కాలేజీలో సీట్ వస్తుంది, లేకపోతే వాళ్ళు కోరుకున్న జాబ్ దొరకవచ్చు. మీ లవ్వర్ ఉంటే వాళ్ళు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మచక్రం అనమాట, మీకు రుణానుబంధం కలిగి ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. డే టు డే లైఫ్లో మీరు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, జగిలవుతూ ఉన్నారు, రెండు విషయాల మధ్య ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు. మీ లైఫ్ పార్ట్నర్ కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. రెండు అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తున్నారు. మీ మదర్ ఇన్లా కూడా జగిలవుతూ ఉన్నారు. అందరూ, మీరు కన్ఫ్యూజన్ స్టేట్, లైఫ్ పార్ట్నరు, మీ మదర్ ఇన్లా అందరూ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ ఫాదర్ వచ్చి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకోబోతున్నారు మీ ఫాదర్. వర్క్ ప్లేస్లో మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి క్లారిటీగా మీరు ఒక డెసిషన్ అనేది స్టార్ట్ చేస్తారు. మీరు అనుకున్నంత లాభాలు వస్తాయి, దానిని దర్జాగా ఖర్చు పెడతారు. మకర రాశి వాళ్ళు ఎప్పుడు హై స్టాండర్డ్లోనే ఖర్చు పెడతారు, లోగా కాదు. బాగా ఖర్చు పెట్టేస్తారు, లావిష్గా ఖర్చు పెడతారు. మంచి లాభాలు వస్తున్నాయి, దాన్ని మీరు బాగా ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ కనిపిస్తూ ఉంది. మీ డే టు డే లైఫ్లో లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇన్లా, మీ మదర్ అందరూ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కానీ ఫాదర్ ఒక యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు మీ వర్క్ ప్లేస్లో క్లారిటీ దొరుకుతుంది. కొన్ని న్యూ జాబ్ ట్రై చేసే వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. న్యూ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి న్యూ ఐడియాస్ రావచ్చు. మీరు అనుకున్న లాభాలు వస్తాయి, ఆ లాభాలను మీరు లావిష్గా ఖర్చు పెడతారు. ఓకే, మకర రాశి వాళ్ళకి అంతా బాగానే ఉంది. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది. కొంచెం వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకున్నారంటే దాంట్లో నుంచి ఈజీగా మీరు బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్లో క్యాప్రికాన్స్కి ఏ ఎనర్జీలో ఉన్నారు? ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మైకేల్. మీ మూలాధార చక్రం, మీ మనసు స్థిరం కాలేదు, కొంచెం మనసు స్థిరం చేసుకోండి, అప్పుడే మీరు ఏ పని అనుకున్నా చేసేయగలరు. ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు చాలా స్ట్రెంగ్త్ అవుతున్నారు ఈ మంత్లో. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది. ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు? ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ చుట్టూ ఏంజల్స్ ఉన్నారు. ఏంజల్స్ హెల్ప్ అడిగి తీసుకోండి. రికవరీ, మీకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే రికవరీ అయిపోతుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే, నేను లాస్ట్లో వేయాల్సింది ఇప్పుడే వేసేసా. ఓకే, మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మేజర్ రకానా, ఇప్పుడు మైండ్ రకానా.
ఫస్ట్ 10 డేస్ మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు. మీ శక్తియుక్తులు యూస్ చేసి ఎట్లన్నా మీరు అనుకున్నది అచీవ్ చేయాలనుకుంటా ఉన్నారు. అండ్ ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు. కొంతమందితో ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. మీకు ఇష్టం లేని వాటికి నో చెప్పడం అలవాటు చేసుకుంటారు. అండ్ సెకండ్ 10 డేస్లో మీరు ఒక స్టార్ లాగా అయిపోతారు. మీరు అనుకున్న జాబ్ రావచ్చు. మీరు లైమ్ లైట్లో ఉంటారు. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. కానీ సెకండ్ 10 డేస్లో మీరు ఎవరినో మిస్ అవ్వబోతూ ఉన్నారు. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. థర్డ్ 10 డేస్లో మీరు ఒక భ్రమలో ఉంటారు. ఏదో విషయం మనసులో ఉంది, అది చెప్పేదానికి భయపడుతుంటారు. కానీ మీ నియర్ అండ్ ఇయర్తో టైం స్పెండ్ చేస్తారు. మీకు ఒక జాబ్ ఆఫర్ అవ్వచ్చు. థర్డ్ 10 డేస్లో జాబ్ ఆఫర్ వస్తుంది మకర రాశి వాళ్ళకి. ఓకే, ఫస్ట్ 10 డేస్లో మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫారెన్ వెళ్ళాలని ప్లాన్ వేస్తున్నారు. మీకు కొందరు ఏదైతే ఆఫర్స్ ఇస్తున్నారు, కానీ మీకు అది నచ్చటం లేదు, రిజెక్ట్ చేస్తున్నారు. సెకండ్ 10 డేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఎవరినో మిస్ అవ్వబోతున్నారు. కానీ మీ లైఫ్లో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ వస్తుంది. థర్డ్ 10 డేస్లో మీ మనసులో ఉండే చెప్పేదానికి భయపడతా ఉన్నారు. కానీ మీ నియర్ అండ్ ఇయర్తో వినోదాల్లో పాల్గొంటారు. వాళ్ళతో కలిసి ఉంటారు. మీకు ఒక జాబ్ ఆర్ బిజినెస్ ఆఫర్ రాబోతుంది. థర్డ్ 10 డేస్లో జాబ్ ఆర్ బిజినెస్ ఆఫర్ రావచ్చు మకర రాశి వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.